ధరకు ఎందుకు అమ్మాలి? అమ్మడం వల్ల రెండు నష్టాలు జరిగినాయి రైతులకు. ఒకటేమో 1450 కోట్ల కుంభకోణం జరిగింది, మరొకటి రైతులు ప్రభుత్వమే 1900లకు అమ్ముతుంది. రైస్ మిల్లర్స్ యాడ్స్ ఇచ్చిరు, రైతులారా మీ వడ్లను కొనుగోలు ఎత్తామని. మొదటిసారి చరిత్రలో ఎప్పుడు లేదు. వాళ్ళు వచ్చి మేము కొనుగోలు చేస్తామని నిజామాబాద్ జిల్లా రైతులంతా ఆగమైపోయి కేసీఆర్ ఏమో 7429 కొనుగోలు కేంద్రాలు పెట్టాడు. మరి కాపీ అండ్ పేస్ట్ అన్న చేయరాదండి రేవంత్ రెడ్డి గారికి? మేము పెట్ట కేంద్రాల దగ్గర సీనన్న ఊర్లో ఒకటి పెట్టిరు, నర్సింగ్ గారు ఊర్లో పెట్టిరు, వీళ్ళ ఊర్లో పెట్టిరు, వాళ్ళ ఊర్లో పెట్టిరు, మా విలేకరుల ఊర్లలో రైతు కేంద్రాలు ఉన్నాయి. గవ్వే కేంద్రాలు తీసి మళ్ళీ ఆడబడేవరా దుకాన్లు. 7429 కేంద్రాలు మేము పెడితే 4000 చిల్లర 5000 దాకా వాళ్ళు పెట్టిరు. 2000 తగ్గిస్తే ఈ రైతులు ఆగమైపోయి ఎండ దెబ్బలు వచ్చి వర్షాలు పడితే ఆగమైతామని నాన్న బియ్యం కొంటామనే హామీ ఇవ్వక రేవంత్ రెడ్డి గారు వారికి ధనసేకరణ ఉన్నంత ధ్యాన సేకరణ లేనే లేదు మిత్రులారా. వారికి అంతా క్యాష్ అండ్ క్యారీ, పైసా కమావ్ కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ, దేశంలో ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. A to Z వరకు మళ్ళా చెప్తా, నేను అంతా చెప్తా స్కామ్లు. నేనేమంటున్నంటే ఇయ్యాల 1450 కోట్ల రూపాయలు గ్లోబల్ టెండర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వాటా ఎంత? కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు మాట్లాడతలేరు, వారి వాటా ఎంత, వీరి వాటా ఎంత? నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి ఆయన వాటా ఎంత రైస్ మిల్లలో? ఇటు వస్తే మహబూబ్ నగర్ లో జూపల్లి గారి వాటెంత? మన పెద్దలు గౌరవనీయులు గొప్ప ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి యొక్క వాటా ఎంతో తేల్చాలా, చెప్పాలా. ఈ కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది. మీడియా మిత్రులారా, ₹2 క్వింటాల్ కిలోకి ఇస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం మనీ ఇన్వాల్వ్ అయి ఉన్నది కాబట్టి ఇక్కడ ఈడీ సిబిఐ కూడా దర్యాప్తు చేయాలి. కేంద్రం డబ్బులున్నాయి, మరెందుకో వీళ్ళు సైలెంట్ మూడ్ అయిపోయారు. మన పెద్దలు కేసీఆర్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉత్తుత్తి విషయాలకే అరగంట మాట్లాడే నాయకులంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎలక్షన్లకు పైసలు వచ్చినాయా ఏందో నాకు తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఈ దేశానికి ప్రపంచానికి వడ్లు పండించి పంపించినటువంటి గొప్ప వ్యక్తి. 75 లక్షల మెట్రిక్ టన్నులో పండించి దేశానికి పువ్వ పెడితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఎలక్షన్కు మనమేమో రైస్ ఎక్స్పోర్ట్ చేసినాం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో కరెన్సీ ఎక్స్పోర్ట్ చేస్తుంది సార్. మరి ముఖ్యమంత్రి గారికి ఐడియా ఉన్నదో లేదో దీని మీద మాకు క్లారిటీ ఇవ్వాలా. ఖచ్చితంగా సుమోటో కింద సిబిఐ ఈడీ సంస్థలు ఏవైతే ఉన్నాయో దేశంలో 23,672 కేసులు ఇప్పటికే పెట్టినాయి. అక్కడ పెట్టినాయి కాంగ్రెస్ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళు తప్ప అందరి మీద పెట్టినాయి. వీళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, వీళ్ళని కూడా సుమోటో కింద కేసు తీసుకోవాలా. మేము కూడా ఈడీకి లెటర్ రాస్తున్నా, నేను ఎక్స్ఎమ్మెల్యేని లాయర్ని కూడా సిబిఐ కూడా రాస్తున్నా. మరి నిధులు గోల్మాలైనాయి 1450 కోట్లని మళ్ళా కేంద్ర మంత్రికి కూడా రాస్తున్నా. అవసరమైతే దాని మీద న్యాయ పోరాటం కూడా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేనేమంటున్నాంటే 3 రకాల నష్టాలు వచ్చినాయి రైతులకు. బోనస్ లేదు, వడ్లు మొన్న పంట వచ్చింది లేనే లేదు, మళ్ళా రెండో పంట లేదు, పసుపుకు లేదు, బోనస్ లేదు, రైతు భరోసా లేనే లేదు. అసలు రైతు అంటే రైతులను పట్టించుకోడు. 4 దిక్కులు కాదు, రైతులను 8 దిక్కులు ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. మిత్రులారా, మీడియా మిత్రులారా, రైతుకు రుణమాఫీ 2 లక్షలు గోవింద, రైతులకు 15,000 రూపాయల పెట్టుబడి గోవింద. ఘోరం ఏంటంటే జేబులకించి పెట్టుబడి పెట్టిన పంట ఎండిపోయింది 20 లక్షల ఎకరాలు. ఒక రైతు బిడ్డగా నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన. రైతు కూలీలు 12,000 మొగలకు ముఖం పెట్టి చూస్తున్నారు ఎప్పుడు వస్తాయని చెప్పి. రైతులకు రైతు కేంద్రాలు లేవు, వాళ్ళు కూడా మొగులకు ముఖం పెట్టి చూస్తున్నారు మా ఊరికి వస్తా రైతు కేంద్రం, మీ ఊరికి వస్తాయని చెప్పి. ఎక్కడ లేదు. మేము 68 లక్షల ఎకరాలకు 2 రోజుల పేమెంట్ ఇస్తే వీళ్ళు ఉన్న అంటారు కదా, అన్న వస్త్రం కోతే ఉన్న వస్త్రం ఊడిపోయిందట. మొన్న హరీష్ అన్న రామన్న చెప్తా ఉన్నారు మంచిగా. కాబట్టి నేనేమంటున్నంటే బ్రహ్మాండంగా ఒక్కటే చెప్తా ఉన్నా, ఈడీ సిబిఐ వెంటనే ఈ కేసును తీసుకోవాలా, సుమోటో కింద తీసుకోవాలా. బీజేపీ నాయకులందరూ నోరు తెరాలా. రఘునందన్ బాగా మాట్లాడతాడు, దీని మీద మాట్లాడతలేడు. బండి సంజయ్ మాట్లాడతాడు బాగా, గంట మాట్లాడతాడు. కిషన్, నాకు ఒక డౌట్ ఉంది, జాతీయ పార్టీలు కదా ఎట్లనా మరి, బడేబాయ్ అన్నాడు కదా ఆదిలాబాద్లో, అప్పటి నుంచి చోటేబాయ్ అంతా పని చేసిరు. మాట్లాడు, బడేబాయ్ మాషా అల్లా, చోటేబాయ్ సుబాన్ అల్లా, చోటేబాయిలు అంతా పని చేసిరు.
వీళ్ళకేమైనా వాటా పోయిందో తెలియదు. ఈ 1450 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం చెంట దేశంలోని కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి ఈ ప్రాంతం నుంచి డబుల్ ట్యాక్సీ కింద రేవంత్ రెడ్డి ట్యాక్స్, రాహుల్ ట్యాక్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు పోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ జాతీయ పార్టీకి కూడా కొద్దిగా పంచుకున్నట్టు నాకు అనిపిస్తుంది. దీన్ని వారి స్పందన చెప్పాలా? మేము బీ టీం అయితే మొన్న అరవింద్ని ఓడించింది ఎవరు? అంతకుముందు కిషన్ రెడ్డిని ఓడించింది ఎవరు? మధ్యలో బండి సంజయ్ని ఓడించింది ఎవరు? ఇవాళ బీజేపీ నాయకులందరూ ఓడించింది మేము కాబట్టి మేము బీ టీం కాదు. వాళ్ళే ఇప్పుడు A+B పాజిటివ్ అయిపోయింది. B+C భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ B+C పాజిటివ్. నేనేమంటున్నా అంటే నిజంగా రైతులకు ఇవాళ రైతులు కంటి వేదన. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. ఒకరోజు తోవింటి పోతే ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటాం. అట్లాంటిది కేంద్రంలో మోడీ గారికి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి, మనందరికీ పువ్వబెట్టే రైతులు కష్టపడతా ఉంటే, కన్నెర్ర చేస్తూ ఉంటే, రైతులు కన్నెర్ర చేసిన రాష్ట్రాలు రాజ్యాలు ఏవి ఉండలేవు, కూలిపోయినాయి. ఇదే విధంగా చంద్రబాబు గారు వీళ్ళ గురువు చంద్రబాబు గారు నాడు కరెంటు విషయంలో రైతులపై కాల్పులు జరిపితే, రైతులకు కనిష్ట ధర ఇవ్వకపోతే, రైతుల పట్ల వ్యతిరేకంగా ఉంటే ఆ రోజు కూడా కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ఆయన అతాపత లేకుండా పోయిన, లాస్ట్ కత్తే ఇల్లు కూడా షిఫ్ట్ చేసుకొని ఆంధ్ర ప్రాంతానికి పోయిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మరి ఇలా మీకు చెప్తా ఉన్నా. ఇవే కాదు, ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారండి పొద్దున్న దాకా? ఆయనేమో మోడీయిజం, ఈయననేమో ఈయన రౌడీయిజం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రౌడీయిజం, గుండాయిజం కేసులు. జీవన్ రెడ్డి బాగా మాట్లాడతావా? నీ మాల్ సీజ్ చేస్తా, నీ కరెంట్ కట్ చేస్తా, నీ ఇల్లు కూడా కొడతా, నాకు నోటీసులు, కేసులు. ఇదేం పద్ధతి అండి? ఇట్లుంటుందా ప్రజాస్వామ్యం ఇది? ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది. వీళ్ళ కేంద్రంలో మోడీ గారు ఎవరన్నా మాట్లాడితే నచ్చితే జేబులో, లేకపోతే జైలు. ఆయన మోడీయిజం, ఈయన రౌడీయిజం, ఈయన గుండాయిజం. అసలు స్కామ్లు అంటే పొద్దున్న లేతే వీళ్ళు స్కామ్లు, వాళ్ళు స్కామ్లు. ఒక నిమిషం చదువుతాం, మరి తప్పది. ఏ నుంచి చెడు వరకు స్కామ్లు. గప్పట్లో అదినా బాగా రోజులైంది. ఇలా మొత్తం 50-120 రోజుల నుంచి మొత్తం మా మీదే స్కామ్లు అంటారు.